ముగ్గు కొంచెం స్ట్రాంగ్గానే గీయవరా తల్లి. అండి అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ ఒక సింపుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. యాక్చువల్గా ఇది వచ్చి థర్స్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. డైలీ వర్షం పడుతూనే ఉంది, కాకపోతే నైట్ టైం అలా పడుతూ ఉండింది. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ నుంచి జల్లులుగా పడుతూనే ఉంది. ఇంకా రోజు బయటకు అడగాల ముగ్గేయాల్సి వస్తూ ఉంది. ఇంకా మార్నింగ్ నైట్ వచ్చేస్తారు, మార్నింగ్ వెళ్ళాలనేసినని కడిగేసి టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నాను. అంతలోపల వచ్చి కడిగి పెట్టాను కదా పాపను ముగ్గేయమన్నా. ఆమె ఏ యాంగిల్లో ముగ్గేస్తుందో, ఏ స్టైల్లో ముగ్గేస్తుందో మీరు కూడా నేర్చుకుంటారనేసి అయితే చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. ముగ్గులు అయితే వేస్తుంది కానీ కొంచెం నేను వీడియో తీసానని ఇసిరి పారేసింది కోపం వచ్చి. వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా, చాలా కూల్గా, అసలు మామూలుగా అయితే బుద్ధిగా అంత ఇదిగా ఉందన్నమాట. ఇప్పుడిప్పుడే లైట్గా అట్లా ఎండ అయితే స్టార్ట్ అయింది. 6:30 అనమాట. ఇంక దానికి కొంచెము ముగ్గు పిండి వేసి కలరింగ్ ఇచ్చి ఇలా రెడీ చేశాను అనమాట. మా పాప ముగ్గు అయితే బాగా వేసింది, కాకపోతే కొంచెం కనిపించకుండా వేసింది. అది లెక్క. ఏమని ఈ జనరేషన్ అంతే కదండి. ఈ విధంగా నేనైతే పద్మం గీలేనండి, చాలా బాగా గీసింది. తనకు ఓన్లీ నేను ముగ్గు పిండితో యాడ్ చేశాను అంతే. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ ఎందుకనేసినని ఇంకా పిల్లలు వచ్చి ఈవినింగ్ 6కి స్కూల్ వదిలేరనమాట. వదిలే టైంకి వర్షం స్టార్ట్ అయింది. పాపనైతే కొంచెము నేను పిక్ చేసుకుని వచ్చాను. బాబు ఇంకా స్కూల్ నుంచి వచ్చేసి ట్యూషన్కి వెళ్ళాలా. బాగా వర్షం కన్నా గాలి దుమారం ఎక్కువగా ఉంది, తిప్పించి మళ్ళీ కొడుతూ ఉంది. మాకైతే ఇంటి చుట్టుపక్కల తూర్పు, ఉత్తరము, దక్షిణం అని ఏం లెక్క లేకుండా ఏ పక్క విండోస్ ఉంటే ఆ పక్క ఇంట్లోకి అయితే జల్లులు కొడతా ఉంది. వర్షము మనం కొంతమేరకు ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరీ ఎక్కువ గాలి కొడితే మాత్రం అస్సలు తట్టుకోలేమబ్బా. మాకైతే అంటే నాకు కొంచెం ఇదిగా అనిపించినా కానీ పిల్లలు మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేశారు. తల శుభ్రంగా తడిచిపోయింది, బట్టలు అవి తీసుకొని వచ్చే లోపల శుభ్రంగా తడిచిపోయింది. బయట సోఫా సెట్ ఇవన్నీ శుభ్రంగా తడిచాయి. వాటిని అంతా ఎత్తేసుకుంటా ఉన్నాం. వర్షం మాత్రము 5 నిమిషాలు 10 నిమిషాలు పడినా కానీ ఫుల్గా అది కుండలో నుంచి నీళ్లు కుమ్మరిస్తుంది కదా, ఆ టైప్లో పడతా ఉంది, ఆగిపోతూ ఉంది. కాకపోతే పిల్లలు మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారండి. మా బాబు పాప చిన్న చితికి ఎంజాయ్ చేయలేదు. కాకపోతే 6:30 వరకు జల్లులు వర్షంగా పడింది, మళ్ళీ అయితే ఆగింది. కంటిన్యూస్గా అయితే వర్షం ఇవాళకైతే లేదు. ఇంక రేపు పరిస్థితి ఎట్నో చెప్పలేము. కాకపోతే పడినంత మేరకు ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్గా వర్షము గాలి అయితే ఎటు కొడుతుందో ఎట్టు వీస్తుందో కూడా అర్థం కాకుండా పడుతూ ఉంది. మాకు ఒక ప్లస్ ఏంటంటే ఎక్కడ వాటర్ స్టోరేజ్ అయితే అస్సలు నిలవదండి. కొంచెం ఎత్తుగా ఉంటుంది కాబట్టి మా ప్లేసు పడ్డ వాటర్ పడ్డట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలా. కాకపోతే వర్షం వచ్చేంత వరకు గాలికి మాత్రం బాగా అంటే చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉండింది. వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మాకు బయట బాల్కనీ డోర్ ఉంది కదా, అదైతే ఓపెన్ అయిపోయిందంటే కింద స్టెప్స్ అంతా వాటర్ వెళ్ళిపోతాయి. వాటర్ పోయిందంటే ఇంకా ఆడ జారటం అట్లా జరుగుతుంది అనేసానని ఈ వాన్లోనే నేనైతే ఒకసారి ట్రై చేశాను. నా వల్ల అలా రిటర్న్ వచ్చేస్తే ఇంకా పాపే వెళ్ళి గొడిగేసుకొని పోయేస్తే క్లోజ్ చేసింది. ఇంకా వర్షంలో ఎలా ఉందో చూడండి వ్యూ అయితే. యాక్చువల్గా నా కెమెరా ఆపోజిట్ లెన్స్ వల్ల పెద్ద క్యాప్చర్ చేయలేదు, కానీ ఎక్సలెంట్ వ్యూ అయితే ఉందండి. నిజం చెప్తున్నా, మనము వీడియోస్లోనూ ఇట్లాంటి క్యాప్చర్ చేసినప్పుడు చూసేందుకే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. గాలి కొట్టడికి నేనే ఎగిరిపోయేటట్టున్నా అనమాట. మనం ఇంత భారీ శరీరమే ఎగిరిపోతే ఇంకా చిన్న చితక వాళ్ళ పరిస్థితి ఏందండి చెప్పండి. భలే కొట్టింది. ఇంకా పిల్లలు స్నాక్గా ఏదో ఒకటి కావాలా అన్నారు. నాకైతే రవ్వ రెడీగా ఉన్నింది. కొంచెం అంటే వినాయక చవితికి తీసుకొచ్చినాను, అది కొంచెం ఉనింది. అంత ఒక హాఫ్ గ్లాస్ ఏమో ఉనింది. 1/4 అంటే ఒక గ్లాస్ ఆఫ్ రవ్వకి 4 గ్లాసులు వాటర్ పక్కన పెట్టేస్తాను. నేను కొంచెం తొందరగా చేస్తాను ఏం చేసినా కూడా. పక్కన వాటర్ బాయిల్ అవుతుంటే కొంచెం నెయ్యి వేసుకుని రవ్వని డీప్ ఫ్రై చేశాను. ఇంకా ఫ్రై అయింది, దీనికి వాటర్ యాడ్ చేసేసాను. ఈ కన్సిస్టెన్సీ బాగా అంటే చాలా తొందరగా దగ్గరికి వచ్చేసింది. ఇంకా దానికి క్వాంటిటీ కొంచెం గీ యాడ్ చేసామంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. నేను ఫుడ్ కలర్స్ కానీ ఏం యాడ్ చేయను. కొంచెం ఇలాచి పౌడర్ వేస్తాను. ఉంటే కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ యాడ్ చేసుకుంటాం. ఇంట్లో ఏది ఉంటే అది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కదండి. ఈవెన్ గీ కానీ పెద్ద ఎక్కువ అయితే యాడ్ చేయను. కాకపోతే ఇందులో మనం ఏ విధమైన ఫుడ్ కలర్ కానీ యాడ్ చేయం కదా, ఇలా గీ యాడ్ చేసినప్పుడు చాలా బాగుంటుందన్నమాట.
మనము ఒక గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటే ఒక గ్లాస్ ఆఫ్ షుగరే ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చింది కదా, ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటానండి. అది వేడి నీళ్ళు పక్కన పెట్టేసుకుంటాను, మళ్ళీ కాగబెట్టడం అవంతా ఏముండదు. ఈ రవ్వలోని కొంచెం కొంచెం యాడ్ చేసుకుని ముద్ద కట్టకుండా కలిపేసి కొంచెం కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేసేస్తే చాలా బాగా వస్తుంది. కొంచెం గీ వేసేసాము అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక మనం ఒక మంచి ప్లేట్ తీసుకొని మనం కేక్లా కట్ చేసుకోవాలంటే దాన్ని కొంచెం గీ అప్లై చేసేసి దానిపైన ఎత్తి తిరుగు పోసుకోవడం, లేదా కొంచెం కొంచెం వేసుకొని కొంచెం బాగా అంటే పరిసినట్లుగా పెట్టేసుకున్నామంటే 5 to 10 మినిట్స్లో మంచిగా వచ్చేస్తుంది అనమాట. అంటే చేతికి తీసినా కూడా ఏమి ఇది లేకుండా వస్తుంది. కావాలంటే అలవాటు ఉండే వాళ్ళైతే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. మనము రవ్వ కేసరి రకరకాలుగా చేయొచ్చు, ఫ్రూట్ కేసరి కూడా చేస్తానండి. ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇదే కన్సిస్టెన్సీలో మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ టైంలో యాడ్ చేస్తే సరిపోద్ది. చాలా ఈజీ మెథడ్ అనమాట. నెక్స్ట్ పిల్లలకి మనము తొందరగా చేసి పెట్టచ్చు. స్వీట్ కావాలా అన్నప్పుడు ఈజియెస్ట్ మెథడు ప్రసాదంగా కానీ, పిల్లలు తినేదానికి కానీ, ఈవినింగ్ స్నాక్గా కానీ, డైలీ ఏదో ఒక స్నాక్ చేస్తూ ఉంటాం కదా, ఇలా ఒకటి ట్రై చేయండి అబ్బా. కొంచెము బయట ఫుడ్ కాకుండా మనం ఇంట్లో చేసి పెట్టే స్వీట్స్ పిల్లలకి అలవాటు చేసామంటే ఎప్పుడు బయటవే తినాలా కావాలా జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాము. నెక్స్ట్ మన నేచర్ ఆఫ్ ఫుడ్, నెక్స్ట్ రవ్వ కూడా హెల్దీయే కదండి. కాకపోతే నెయ్యి ఇట్లాంటి కన్సిస్టెన్సీ కొంచెం తగ్గించుకుంటే సరిపోద్ది అనమాట. అసలు అడుగు పట్టకుండా వచ్చేస్తుందండి మనం ఈ మెథడ్లో చేసుకున్నామంటే. కొన్ని వచ్చి అడుగు పట్టడము లేదంటే ఇది అవటము అట్లా ఉంటుంది కదా, చాలా ఈజీ ప్రాసెస్. నాకైతే 5 to 10 మినిట్స్ లోపల అయిపోయింది. ఇంకా అక్కడ తడిసి కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా ఆరబెట్టేసి ఇంకా పిల్లలకి 5-10 నిమిషాలు నిజంగా చెప్పాలంటే చాలా ఈజీగా అయిపోయిందనమాట. నేను అలా వేసి కొంచెము ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసి పెట్టేసామంటే ఇది చాలా ఈజీగా వస్తుంది. చిన్న ప్లేట్గా వచ్చిందంటే ఒక 1/2 గ్లాసు 1/4 గ్లాసు ఉంటుంది రవ్వ, పెద్ద ఎక్కువ అయితే ఏం లేదు. ఇలా కట్ చేసి పెట్టేసాను అంటే మా పిల్లలు వచ్చి పీసెస్ ఒక ప్లేట్లో తీసుకొని కూర్చొని తింటారనమాట. అదొక అలవాటు. సో పిల్లలకి ఈజీగా చేసి పెట్టే రెసిపీల్లో ఇదొకటండి. కావాలంటే ట్రై చేయండి, పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు. సో ఇంక బాబుకి వచ్చి డెంటల్ చెకప్ ఉన్నిందండి. ఆయనకి డెంటల్ కేర్ 1 ఇయర్గా ఇస్తున్నాను. అది ఈరోజు రిమూవ్ చేసాము. ఎస్వి డెంటల్ హాస్పిటల్. ట్రీట్మెంట్ బాగుంటుంది, కావాలంటే ట్రై చేయండి. నా సింపుల్ వ్లాగ్ మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ మై ఛానల్. ఓకే.